హిందూ సాంప్రదాయంలో మహిళలు తలానీలాలు సమర్పించవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అలాంటి సందేహాలకు మహిళలు తలానీలాలు సంతోషంగా సమర్పించవచ్చు అని భరోసా ఇస్తున్నారు వనపర్తి శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రఘునాథాచార్యులు. ఇది ఒక సాధారణ ఆచారం. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుడికి తమ మొక్కును తీర్చుకోవడానికి భక్తులు ఈ విధంగా చేస్తారు. మహిళలు కూడా ఈ సాంప్రదాయంలో భాగమవుతారు. తమ జుట్టును సమర్పించడం ద్వారా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతారు. మనం ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ పూర్వకాలంలో పెద్దలు చేయడంతో వారి నుంచి వారసత్వంగా నియమాలు పాటిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రముఖ ఆలయాలకు వెళ్ళినప్పుడు తలానీలాలు సమర్పించడం వంటివి వస్తుంది. సాధారణంగా ఎక్కువగా ఆలయాలకు వెళ్ళినప్పుడు తమ జుట్టుని దేవుడికి సమర్పిస్తుంటారు. కానీ తిరుమల లాంటి ప్రముఖ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆడవారు తమ తమ తలానీలాలను పూర్తిగా ఇస్తూ ఉంటారు. దేవుడికి తలానీలాలు సమర్పించడం అనేది ఎవరి ఇష్టం వారిది అని, దానికి ఎవరో ఒకరు నియమం పెట్టడం సరికాదని అంటున్నారు. తలానీలాలు సమర్పించడం అంటే ఒక మనిషిలో అహంకారాన్ని పూర్తిగా వదిలేయడం. తలలో ఉన్న అహంకారాన్ని వదులుకోవడం అంటే అందాన్ని వదులుకోవడం కోసమే ఆడవారు తమ తలానీలాలను సమర్పిస్తూ ఉంటారని అంటుంటారు. అయితే తలానీలాలు దేవుడికి సమర్పించడం వల్ల ఎవరికైనా పుణ్యమే వస్తుందని, ఇది తప్పు అని కొందరు అంటున్నారు. ఎందుకంటే పురాతన కాలంలో భర్త చనిపోయినప్పుడు భార్య అందంగా కనిపించకూడదని శిరోమండనం చేయించేవారు. ఈ ఉద్దేశంతోనే కొందరు అలా చెబుతుంటారని చెబుతున్నారు. తమ పెద్దలు చెప్పిన విధంగా ఆచారాన్ని పాటించడం ఎవరిష్టం వారిదని అంటున్నారు. దైవ చింతనలో భాగంగా చాలా మంది తిరుమలలో ఆడవారు తమ తలానీలాలు ఇస్తుంటారని, ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తలానీలాలు సమర్పించారని అంటున్నారు రఘునాథాచార్యులు. మన ఈ శాస్త్రపరంగా కానివ్వండి, లేకుంటే సాంకేతిక పరంగా కానివ్వండి, ముందుగా చెప్పుకున్నట్టు ఇక భారతదేశం అతి ప్రాచీనమైనటువంటిది. చాలా మంది తమకేదైనా ఆపదలు కనుక లభిస్తూ వస్తే కనుక వెనుకటికి పూర్తిగా తమ యొక్క తలనీలా సమర్పిస్తామని చెప్పేసి అటువంటి ఆపద తొలగిపోతే స్వామివారికి, ముఖ్యంగా ఏడుకొండల స్వామివారికి మొక్కుకునేటువంటి ఆచారం. కాబట్టి మహిళలకు దీని లోపల ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఏ విధమైనటువంటి మొక్కులు కనుక ఉంటే తప్పకుండా తలనీలాలు సమర్పించుకోవచ్చు. దానిలో శాస్త్రంలో కానీ లేకుంటే ఎటువంటి దానిలో కానీ నిషేధం అనేది లేదు. మనము ఒక రకమైనటువంటి సంతాప దినాలు పాటిస్తుంటాం. ఆ సమయం లోపల మనము ఏదో జుట్టు పెట్టుకొని లేకుంటే మన క్రాఫ్ చేసుకొని అటువంటి సంతాప దినాల లోపల మనం చేస్తే కనుక దానికి ఫలితం ఉండదు. కాబట్టి ఎవరైనా పరంపరించినప్పుడు లేకుంటే కనుక వారు వైకుంఠ ప్రాప్తించినప్పుడు తప్పకుండా ఆ యొక్క విధి విధానం లోపల తలంగాణ సమర్పించుకొని తర్వాత మన యొక్క కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది.